వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చేయండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. పంకజం గారు థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. నాన్నగారు ఏ బీసీ కాలం నాటి పాట అండి ఇది? షటప్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా, నీకేం తెలుసు? మీరు ఓల్డ్ అనుకున్నాను గానీ మరీ ఎంత ఓల్డ్ అని ఇప్పుడే తెలిసింది నాన్నగారు. నోర్మి, అసలు అప్పటి పాటల్లో ఉండే శృతి, సాహిత్యం, సంస్కృతం, పల్లవి. వీళ్ళందరూ మా క్లాస్ లో అమ్మాయిలండి. ఒరే యాప్రాసదవా, ఇవన్నీ ఉండే పాటలోరా. ఏమోనండి, ఈ పేర్లతో మా క్లాస్ లో అమ్మాయిలు కూడా ఉన్నారు. చూడు, తెలుగు సంగీతం ఎంత గొప్పది కాకపోతే పేరెంట్స్ ఈ పదాలను పిల్లల పేర్లుగా పెట్టుకుంటారు. సర్లేండి, పొద్దు పొద్దున్నే మాకు ఎందుకులేండి సంగీతం క్లాసులు. మీరు ఆ గోన్ సంచులు మడతెట్టుకోండి. ఈ బుద్ధి నన్ను కదపక ముందు ఉండాలి. నాన్నగారు మీకు ఏంటండి ఫోన్ పేలో కూడా మెసేజ్లు వస్తున్నాయి? ఫోన్ పే లోనా? అయితే అది మా బీబీఎస్ గ్రూప్ నుంచే. హాయ్ ఫ్రెండ్స్, భార్య బాధితుల సంఘానికి శుభోదయం. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. సో మీరు కాసేపు ఖాళీ చూసుకుంటే కాన్ఫరెన్స్ కాల్ లో కనెక్ట్ అవుదాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించా? నాన్నగారు వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చాట్ చేసుకోవడానికి ఇన్ని పనికొచ్చే యాప్లు పెట్టుకుని ఫోన్ పే లో గ్రూప్ క్రియేట్ చేయడం ఏంటండి? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదంతా మన మాదాపూర్ మల్లేష్ ఐడియా. ఎందుకండి? ఏం లేదురా, మా భార్య బాధితుల సంఘం ఉంది కదా, దాంట్లో ఉన్న మా బాధితుల ఫోన్లు వాళ్ళ పిల్లలు చెక్ చేస్తున్నారంట. అందుకే మా మొగుళ్ళందరికీ ఇలాంటి గ్రూప్ ఒకటి ఉందని వాళ్ళకి తెలియకూడదని మన మల్లేష్ ఫోన్ పే లో క్రియేట్ చేశాడు. అమ్మ నా అంకుల్స్ ఎంతకి తెగించారు. మాకు తెలుసురా, తెగింపు లేకపోతే ఇంక మా జీవితాలకి ముగింపేనని. అందుకే మొగుడ్స్ గా ఉండాల్సిన మేము మాస్టర్ మైండ్స్ గా మారి ఈ మాస్టర్ ప్లాన్ వేసాం. ఇది మాస్టర్ ప్లాన్ కాదు నాన్నగారు, మాన్స్టర్ ప్లాన్. థ్యాంక్ యూ రా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి ఏంటి నాన్నగారు? ఎందుకు తెలుస్తుంది? ఈ మ్యాటర్ ఓన్లీ మా గ్రూప్ సభ్యులకే తెలుసు. మరి ఇప్పుడు నాకు మీరు చెప్పేశారుగా. అవును కదా. ఒరే, నేను ఏదో ఎక్సైట్మెంట్ లో చెప్పేశాను, నువ్వు మాత్రం ఎవరికి చెప్పకరా, ముఖ్యంగా మీ అమ్మకే. ఎందుకు నాన్నగారు ఏదో అమ్మకి భయపడినట్టు యాక్ట్ చేస్తారు? మీరు ఎంత చెప్తే అంతే కదా అమ్మకి, మరి ఇంకా అలాంటప్పుడు భయపడడం ఎందుకు? నా భయం వల్ల ఈ విషయం మా ఆవిడికి తెలుస్తుందని కాదు, మా ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళ ఆవిడతో చెప్తాదేమో అని. చెప్తే ఏమవుద్దు నాన్నగారు? పెద్ద పెంట అవుతురా. ఈ విషయం తెలియగానే ఎవరి పిల్లలు వాళ్ళ మొగుళ్ళకి చెక్కేస్తారా, అలా చెక్కించుకున్న మొగోళ్ళందరూ నన్ను చెక్కేస్తారా. ఐ సీ. అయితే ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. తెలియకపోవడం మంచిదిరా. ఒకవేళ తెలిస్తే? చూడటానికి మీ నాన్న ఉన్నాడు రా, ఆయన ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా? నేను చెప్తాగా. నువ్వెందుకు చెప్తావురా? ఎందుకంటే మీరు నన్ను సినిమాకి పంపరు కదా. ఎందుకు పంపడం? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని నేల టికెట్ తీసుకుని సినిమా మొత్తం చూసే, చిల్లర మిగిలితే సమోసాలు కూడా కొనుక్కొని తినేరా. ఓకే నాన్నగారు, మిగిలిన 990 రూపాయలు మీ విషయం అమ్మకి చెప్పి ఆవిడ దగ్గర తీసుకుంటా. మీ అమ్మకి ఎందుకు చెప్తావురా? మరి లేకపోతే ఏంటండి, మీరు ఇచ్చిన 10 రూపాయలు సినిమా టికెట్ కాదు కదా, పార్కింగ్ టికెట్ కూడా రాదు. అలాగని అన్ని డబ్బులు తీసుకోవాలా? ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చు కదరా. నాన్నగారు, అసలు హైదరాబాద్ లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి మీకు తెలుసా? ప్రతి ఫ్రైడే ఎంతమంది సినిమాకి వెళ్తారో మీకు తెలుసా? ఎందుకురా అరుస్తున్నావు? నాకు తెలీదు. నాకు తెలుసు. హైదరాబాద్ లో మొత్తం 130 థియేటర్లు ఉన్నాయి, కానీ అందులో కేవలం 30 తెరుస్తున్నారు. మిగిలిన 100 తెరవలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? తాళాలు లేక కాదు, జనాలు లేక, థియేటర్లకు రాక. మీలాంటి వాళ్ళు ఓటీటీలో చూసుకుందాం, ఐగొమ్మలో చూసుకుందాం అని థియేటర్లకు వెళ్లకుండా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, థియేటర్ ఓనర్లు తలడిల్లిపోతున్నారు. సగటి ఇంటర్వెల్ లో కొనాల్సిన పాప్కార్న్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ బాటిల్ ఎవడో కొనక అక్కడే సమాధైపోతున్నాయి నాన్నగారు, సమాధైపోతున్నాయి. అవి కొనేవాళ్ళు లేక అమ్మేవాళ్ళు, సినిమా చూసే వాళ్ళు లేక థియేటర్ వాళ్ళు. ఏం చెయ్యాలో తెలియక సతమతం అయిపోతున్నారు నాన్నగారు, చాలా సతమతం అయిపోతున్నారు. ఇది చాలక మీలాంటి వాళ్ళు థియేటర్లే వద్దు, ఓటీటీలే ముద్దు అంటుంటే ప్రతి సింగిల్ స్క్రీన్ పెళ్లి మండపంలో మారిపోతున్నాయి నాన్నగారు. అయితే పీవీఆర్ లో చూసుకోరా. పీవీఆర్లు, ఐనాక్స్లు, సినీపోలిస్లు ఇవేనా థియేటర్లో? ఒక సంధ్య, ఒక సుదర్శన్, ఒక విమల్, ఇవి కావా థియేటర్లో? ఇవే కనుక సరిగ్గా రన్ అవ్వకపోతే ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫ్రెండ్స్ కి టైం పాస్ ఉండదు, లవర్లకి ప్రైవసీ ఉండదు. వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత సగటు టీఎఫ్ఐ బానిస అయిన నాలాంటి వాళ్ళకే ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సినిమాలు నచ్చిన ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా నాన్నగారు? సేవ్ ద సినిమా హాలు, డోంట్ సే సినిమా చాలు అని అన్నాడండి. ఇంకా చాలు, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోరా. థ్యాంక్ యూ నాన్నగారు.
వెయ్యిరా వెయ్యిరా నా చేతిలో వెయ్యరా వెయ్యి తీసుకొని వెళ్తాన్రా సినిమానే చూస్తాన్రా నే పాప్కార్న్ కొంటాను ఇంటర్వెల్ లో తింటాను. తను ఎక్కడికి వెళ్తున్నావు తా? సినిమాకి రా, నువ్వు కూడా వస్తావా? ఎప్పుడు సినిమాలతేనా? సినిమా గురించి తక్కువగా మాట్లాడకరా, ఆల్రెడీ ఓ పెద్ద మోనోలాగ్ చెప్పి అలిసిపోయాను, మళ్ళీ నీకు చెప్పలేను. తల తాదుతా 2 ఇయర్ తోడా సినిమాతేనా 2 అవర్స్ లో అయిపోద్ది. అదే సాయంత్రం తప్పుకు తెల్లాం తనుకో తుళ్ళు తాంగుతూ తుళ్ళు తలరింగు ఎత్తు తూతినా తొంట్లో తాళ్ళతో తాలుగు తెప్పలేతే తుళ్ళు తెందాయిమెంట్. నువ్వు చెప్పేది కూడా బానే ఉందిరా, కానీ ఇప్పుడు పబ్బు కంటే డబ్బులు ఎక్కువైపోతాయి కదా. తప్పులేం తవ్వవుతా నీకు డీజే తైదులు తెలుతా? ఆడేవడరా? తప్పులో తప్పులు తడిగే దగ్గర నుంచి డీజే తాయించే తరకు అంతా తనోడే తూతుకుంటాడు. రోజు ట్రెండ్. నువ్వు ఫ్రెండ్ గిండు అని మళ్ళీ చెప్పకో, ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది అందరికీ తెలుసు. అది తేరుతా తడి తెక్కోతో తోరా. అందుకే ఈ తాడిని అవాయిడ్ చేసేద్దాం, తన తుగ్గురమే తెల్దాం. రే ఎంతైనా వాడు మన ఫ్రెండే కదరా. తాక్కుంటూ తెక్కుంటది కానీ తాడితో తెల్తే తనకి తొక్క ఉంటది. సో తనంతా తొక్కనే తాదు, తాడిని కూడా అవాయిడ్ చెయ్యాలి. తువ్వు తుక్కుగడు తడిగా తొందంది, నేను తొక్కేతను తెడతాను, సాయంత్రం తొత్తేయండి. ఈడెంత పకడ్బందీగా ప్లాన్ చెప్పాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ రోజైతే పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. చూడు, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇంకెవరున్నారా మనకి? నా బాధలు నువ్వు తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారా? నువ్వు లేకుండా నేను ఒక్క రోజైనా బయటికి వెళ్ళానా? నువ్వు ఉంటే నాకు ధైర్యం రా, నా బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తావు. కానీ నువ్వు ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఏంటి ఒలకో పలకో నువ్వు ఎలాగే పెట్టి చేసావంటే ఏదో రోజు నువ్వు లేకుండానే నేను బయటకు వెళ్తాను. ఆ రోజు నువ్వు నన్ను ఎంత బతిమలాంటి సరే నేను నిన్ను వేసుకోను. త్వరగా ఆరిపోరా, బయటికి వెళ్ళాలి. గోవిందు, అబ్బా, ప్రశాంతంగా బిర్యానీ తింటుంటే మధ్యలో లవంగం వచ్చినట్టు ఇదొకతే. చెప్పు లిల్లీ. ఎవరితో మాట్లాడుతున్నావు గోవిందు? నా అండర్ ఆత్మతోలే. నువ్వెవరితో అయినా మాట్లాడుకో గానీ రేపు జాన్ ఫస్ట్ కదా. అవును, ఎల్లుండి జనవరి 2 అయితే. అదేంటి గోవిందు అలా మాట్లాడుతావు? న్యూ ఇయర్ కదా, ఏంటి ప్లాన్? పెళ్ళయ్యాక మగాడికి ప్లాన్ వేసేంత స్వేచ్ఛ ఎక్కడ ఉంది లిల్లీ? నీ ప్లాన్ ఏంటో చెప్పు, నచ్చితే నేను దాంట్లోనే తగలాడతాను. అయితే విను, ఈ రోజు నైట్ చర్చికి వెళ్ళేసి 12 గంటల వరకు ప్రేయర్ చేసుకుని, ఆ తర్వాత ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకుని, ఆ తర్వాత కేక్ కట్ చేసుకుని, ఆ తర్వాత చర్చిలోనే సర్వీస్ చేసుకుని ఈ న్యూ ఇయర్ ని న్యూగా వెల్కమ్ చేద్దాం. అబ్బా, ఇంటుంటేనే ఎంత బోరింగ్ గా ఉంది, వెళ్తా ఇంకెంత బోరింగ్ ఉంటదో. లిల్లీ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, షాప్ లో నేను లేకపోతే షాపు షేప్ మారిపోతుందంట, సేల్స్ అన్ని డిప్ అయిపోతున్నాయంట. అందుకే పీజీ అంకులు పడిపోతున్న వాటిని పట్టుకోవడానికి నన్నే రమ్మన్నారు. పైగా న్యూ ఇయర్ కదా, షాప్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ఆయన ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. నువ్వు చెప్పిన ప్రోగ్రామ్ యాస్టీస్ గా నువ్వు చేసేసుకో, సీజెస్ అడిగానని చెప్పు. అది ఓకే, బాయ్. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఆ గోరా ఏంట్రా? మను, న్యూ ఇయర్ కదరా, బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఈడేంటి బయటికి వెళ్దాం అంటున్నాడు? వీడికి మన ప్లాన్ తెలియకూడదు, ఏదో అవాయిడ్ చేసేయాలి. ఏంట్రా గోరా, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్దాం అంటావు? నేను చదువుకోవాలి. ఏంటేదో బూత్ మాట్లాడు. బూతులేరా, నీలాంటి వాటితో తిరగడం ఇంకా పెద్ద బూతు. ఈ న్యూ ఇయర్ నుంచి అయినా బాగా చదువుకుని బాగుపడాలని నా న్యూ ఇయర్ రిజల్యూషన్ రా. ఈ రోజు నుంచి నీకు దూరంగా ఉండడం కూడా నా న్యూ ఇయర్ రిజల్యూషన్. ప్లీజ్ రా, దయచేసి నన్ను చదువుకొని చదువు మీద ఫోకస్ చేయని, నన్ను ఇక పెట్టే ఫోను. వీడికి రెజల్యూషన్ స్పెల్లింగ్ కూడా తెలీదు, వీడు రెజల్యూషన్ అంటున్నాడు ఏంటి ఎదవా? సంథింగ్ ఇస్ ఫిషీ మటన్ జ్యూసీ మంది. హలో, చల్లగా ఉంటది చాకోబారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చించంగ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ మధ్య రాకపోతే చచ్చిపోయావు అనుకున్నా. మరి ఈ మధ్య రావట్లేదు, ఏమైందిరా? దేనికిరా? పెట్టుకుంటే ఇట్స్ వెరీ దారుణం. ఎంతకీ ఎందుకు ఫోన్ చేసావరా? పాము కొడతది బుస్సు. అయ్యా, నిన్ను చాలా మిస్. సంతోషం రా, నన్ను మిస్ అయ్యేటోళ్ళు ఒకలైనా ఉన్నారు. సర్లే గాని న్యూ ఇయర్ కి ఏదైనా మంచి క్రేజీ ప్లాన్ చెప్పు. స్నానంకి కావాలి సబ్బు, బెటర్ టు గో టు పప్పు. అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చావరా. చర్చికి వెళ్తే క్యాండిల్స్, ప్రేయర్స్, పీస్
అదే పబ్కి వెళ్తే లౌడ్ లౌడ్ మ్యూజిక్, అందమైన గర్ల్స్, చేతిలో గ్లాసు ప్లేట్లో సాసు. చీచి చీచి చీచి, పబ్కే పోదాం. ఇంకా నువ్వు ఫోన్ పెట్టరా. మా బీబీఎస్ సంఘం నిద్ర లేచినట్టుంది. హలో, ఓ జగన్నాథం కూడా వచ్చేసాడు. ఇంకా మన ప్లాన్ గురించి డిస్కస్ చేద్దామా? జగన్నాథం, నేను కుటుంబరావుని మాట్లాడుతున్నాను. కుటుంబరావు గారు, కుటుంబం అంతా కొలాసయ్యానా? ఎందుకు జగన్నాథం గారు, నాకు డైవర్స్ అయిపోయిందని తెలిసి కూడా ఎగతాళి చేస్తారు. అది కాదండి, మా నాన్న ఉన్నారు కదా, అందుకని అలా అడిగాను. ఏంటి జగన్నాథం, ఈ రోజు కూడా కుటుంబం కూరగాయలు అంటూ అవే మాటలు? మనం ఆలోచించాల్సింది మన న్యూ ఇయర్ ప్లాన్ గురించి అయ్యా. కరెక్ట్ పాయింట్ చెప్పావయ్యా ఉల్లాసరావు. అసలు ఈ న్యూ ఇయర్ కి మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి నాకు. ఈ మధ్య టైముకు తినకపోతే గ్యాస్ వచ్చేస్తుంది మల్లేషు. ఎక్కువసేపు మేలుకుంటేనేమో ఒప్పసం వచ్చేస్తుంది ఉల్లాసు. అందుకే 9 పెరుగన్నం తినేసి దుప్పట కప్పుకొని పడుకుందాం అనుకుంటున్నాం. ఎప్పట్లాగే త్వరగా షాప్ కట్టేసి ఇంటికి వచ్చేసి భూదేవి డ్రామా కంపెనీ చూస్తూ పడుకోవడమే. న్యూ ఇయర్ రోజైనా కూడా న్యూగా చేయకుండా ఇలా ఓల్డ్ గానే చేస్తారా? మరి ఏం చేద్దామంటారు మల్లేషు? పబ్బుకి వెళ్దామండి. అయ్యి బాబాయ్, పబ్బా మనం వెళ్ళొచ్చా? మనందరికి 18 సంవత్సరాలు దాటే కదండి, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నేను మాట్లాడుతుంది ఏజ్ గురించి కాదు, బడ్జెట్ గురించి. బడ్జెట్ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటాను. కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తామండి? దానికి ఒక ఐడియా ఉంది. టీటీడీ వాళ్ళవి స్పెషల్ పూజలు ఏవో జరుగుతున్నాయంట, వాటి టికెట్లు కూడా తెప్పించాను. మీరు ఈ టికెట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించారనుకోండి, మనకు వాళ్ళ అడ్డు ఉండదు, మన ఎంజాయ్మెంట్ కదుపు ఉండదు. ఉల్లాసరావు గారు, మీ ఉల్లాసం కొంచెం ఆపుకోండి. ముందు ఇంట్లో వాళ్ళకి ఏం డౌట్ రాకుండా పంపండి. మన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పబ్బులో చూపిద్దాం. అలాగే ఎప్పుడులా మీరు రెగ్యులర్ డ్రెస్సులు వేసుకుని రాకండి, మంచి కలర్ఫుల్ గా రెడీ అయ్యారండి. డ్రెస్ గురించి మీరేం బాధపడకండి మల్లేష్ గారు. షేక్ 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 ఆడిస్తా. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఎంతసేపు అని ఇలా వంటిట్లో నించొని వంట చేస్తావు లక్ష్మి? అదేంటండి, మరి కూర్చొని చేస్తే స్టవ్ అందదు కదా. అబ్బా లక్ష్మి, నేను చెప్పేది అది కాదే. ఈ వంటకి వంటగదికి జీవితాన్ని సమర్పించిన నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటండి అది? టీటీడీలో స్పెషల్ పూజకి టికెట్లు ఉన్నాయంట. నీకోసం టికెట్ కూడా సంపాదించాను. మన కాలనీలో చాలా మంది వెళ్తున్నారే, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఇల్లు. మరి మిగిలిన పనులన్నీ? పనులే వాళ్ళు కాకపోతే రేపు చేసుకోవచ్చే, కానీ స్పెషల్ పూజ వాళ్ళు చేస్తున్నప్పుడే వెళ్ళాలి. నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఆ ఏర్పాట్లు ఏవో చూసుకో. ఏమండి, ఎందుకండి భార్య అంటే మీకు అంత ప్రేమ? వేరే వాళ్ళ భార్యని ప్రేమిస్తే బాగుండదు కదా లక్ష్మి. ముందు నా పూజకు కావాల్సిన సామాన్లు సర్దుకో. హాయ్ మామా. నేనరా? కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గానీ కాస్ట్లీగా కనిపించిన ఫేస్ అమ్మావనది. సర్లే పద. ఇందుకే తత్తిగాడు ఎక్కడ? టెక్తూచ్ మీ తప్పుకుంటారా? రే తత్తి, పిచ్చి గుడ్లో గుడ్లు తప్పేసేవాళ్ళ గెటప్ ఏంట్రా? దిస్ ఈస్ తప్పు థ్రెడ్ కోడ్. ఇంకెలాగా? తత్తిగా టికెట్లు ఇస్తానన్నాడు కదా. టికెట్ దేంతో ఎప్పుడు తెత్తాను? తా దగ్గర తేంతేవు టికెట్లు లేవా? ఎందుకురా తంత తొందర తడుతున్నారు? తన దగ్గర టికెట్స్ తేవుతాని తైదులుతున్నాడు. తైదులు డీజే తైదులు తొండంతో తారు తోంతేస్తాను. అరే తత్తిమయ్యా, కిదరే రే తూ? తోన్ మే. అరే ఫోన్ గురించి కాదు, ఎక్కడున్నావని. తప్పు తైతా. సరే సైలెంట్ గా పప్పు వెనక్కొచ్చండి, తలుపులు తెస్తాను. దొడ్డిదారి నుంచి లోపలికి వచ్చాను. తైనా తీకు తాకులు తెలడం తావాలా తాడి తావాలా? లోపలికి వెళ్ళడమే కావాలరా. అయితే తైలెంట్ గా తను తాలో తవ్వండి. మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి డీజే ప్లే చేస్తూ ఉంటాను. తల్లి ఏమైనా తొప్పేయా? తను వచ్చిన స్వర్గానికి కాదు, డబ్బు తోతెక్కడ తీపిగా తీసేవి చేయితాడు. ఇదిగో తీద్దరిలాగే దెంక దెక్కతను తాపి డాన్స్ చేద్దాం తదండి. ఏమైందిరా? కన్ను కొట్టరు, కన్ను కొట్టరు. కన్ను కొట్టరు.
మాజీ అంకుల్స్ బోరుకొచ్చిన బొల్ల భలే ఊగుతున్నారు. రే గోరా నువ్వేంట్రా ఇక్కడ? ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను, ఎలాగో మీరు అడిగేశారు కదా, సో దానికి ఆన్సర్ చెప్పండి. అంటే మా ఫ్రెండ్స్ అందరూ చిన్న పార్టీ న్యూ ఇయర్ అని బలవంత పెడితే బలవంత పెడితేనే ఎంత భయంకరంగా వేస్తున్నారంటే, మీ ఇష్టపూర్వకంగా వస్తే ఇంకా మీ ఇష్టారాజ్యంలా గెంతెద్దురేమో. ఏదో పిలిస్తే వచ్చానురా. ఈ విషయం మీ ఆంటీకి చెప్పద్రా. అలా చెప్పకూడదంటే నాకు 1000 కొట్టండి. ఛీ, ఈ న్యూ ఇయర్ పుణ్యమా అని 2000 బొక్క. రేయ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఛీ, నా కర్మ. 3000. తూడుతాదే తాలుగు. ఛీ, రే తత్తి నీకు కూడానా? నాకు కూడా నాన్నగారు. రే మను నువ్వేంట్రా ఇక్కడ? మిమ్మల్ని ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చానండి. ఏంటంటే కన్ను పెట్ట కన్ను కొట్ట అవ్వా 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 మీ వయసు మర్చిపోయి ఏంటా డాన్సులు? అంకుల్, ఈ తొక్కలో డిస్కషన్ అని నాకు అర్థం కావట్లేదు. మా డబ్బులేవో మాకు ఇచ్చేస్తే మేము బయలుదేరతాం. నాన్నగారు నన్ను మర్చిపోయారు. అదేంట్రా, నీకు పొద్దున్న ఇచ్చాను కదా. అది ఆ విషయం చెప్పకుండా ఉండడానికండి. మరి ఇది ఈ విషయం చెప్పకుండా ఉండడానికి. ఏ విషయం రా? కన్ను పెట్టరు కన్ను కొట్టరా గురించి. ఛీ, న్యూ ఇయర్ రోజు ఎంత పెద్ద బొక్కని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నాన్న మను, ఏదో బోయాల ఫిజిక్స్ చదవాలి, గ్రావిటీ డిఫైన్ చేయాలి అని ఏదో అన్నా. అంటే నాకు తెలుసురా నీ నాటకాలు. అన్ని ఎపిసోడ్ ఎండల్లో నన్ను సంకనాగిచ్చి ఈ ఎపిసోడ్ లో మాత్రం నన్ను సైడ్ చేద్దాం అనుకున్నారా? నేను తప్పుడే తెప్పాను తోరా. తప్పుకి తోరని తెలవండి అని తెప్పాను. ఇదిగో ఈ తనుగాడు తుక్కుగాడే. తోరగాడు ఎందుకు తొక్క తనెవైతేద్దాం తన్నారు. నేను తోర తోలవరంతా. నాన్న తత్తి, నా మీద అంత ప్రేమ ఉన్నాడువి, వాళ్ళతో పాటు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? తంతే తంతానుండ్రా. సర్లే, ఇట్స్ ఓకే. మీ ముగ్గురిని క్షమించానా? ఈ విషయం లిల్లీ చెప్పకండి. మంచి మూమెంట్ లో ఉంటే మ్యూజిక్ ఆపుతారేంటండి? మ్యూజిక్ స్టార్ట్. నేను స్టార్ట్ చేస్తానండి. లక్ష్మి మీరేంటి అక్కడ? పూజకి వెళ్ళలేదా? మీరు కంగారులో రేపటి పూజకి ఈ రోజే టికెట్ ఇచ్చారు. అందుకే ఈ రోజు పూజ మిస్ కాకూడదని ఇక్కడికి వచ్చాం. నాన్నగారు ఏంటి అయిపోయారు? లెట్స్ డాన్స్. అమ్మా అమ్మా ఇదిగో మ్యూజిక్ కప్పి మ్యూజిక్ స్టార్ట్. మాకంటే పార్టీ లేదు ఫ్రెండ్స్. మీరైనా సేఫ్ గా పార్టీ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్.